మనకి బొట్ల రామారావు గారు కూడా ఉన్నారు. రామారావు గారు, ఎలా చూస్తారు అంటే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో లేరు, వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, అందుకే భయపడి అసెంబ్లీకి ఆయన రావడం లేదు. అదేవిధంగా ఇప్పటికే పార్టీలు కూడా వైసీపీని వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం రాష్ట్రంలో అనేటువంటి ప్రశ్నకు మీ సమాధానం ఏంటి రామారావు గారు? ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేక, పాలనా విధానం పట్ల అవగాహన లేని ఉన్న వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేస్తారండి. అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుడు ఖచ్చితమైనటువంటి పరిపాలన అధికారుల ద్వారా చేయించడం అనేది ప్రాథమిక సూత్రం అండి. అది ప్రజాస్వామ్యంలో కూడా మనం చూస్తే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన సవ్యంగా చేసేటటువంటి విధానాన్ని సమీక్షించుకొని తద్వారా ప్రజలకు మేలైన పరిపాలనను చేకూర్చడమే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం యొక్క మూల విధానం. అదన్నీ కాకుండా అందుబాటులో లేరు ఇవన్నీ. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నానండి. ఈ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభాపక్ష నాయకుడిగా వైఎస్ఆర్సీపీ ఎన్నుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అంశంలో 25 జూన్ 2024 తేదీన అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి తాను శాసనసభాపక్ష నాయకుడిగా ఒక లేఖ రాశారు. ఈ యొక్క అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా కల్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ, అట్లాగే జనసేన కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. వాస్తవంగా అయితే 2వ స్థానంలో ఉన్నటువంటి సీట్లు 21 సీట్లతో ఉన్న జనసేనకు ప్రతిపక్ష హోదా రావాలి. కానీ అధికార పక్షంలో చేరడంతో అక్కడ గ్యాప్ ఉంది. ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనేది ఏదైతే ఒక విష ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ లేనందువలన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేవనేటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇది లీగల్ గా లేఖాపరంగా ఎందుకు మీరు రిప్లై ఇవ్వట్లేదు అనేది నా ప్రశ్న అండి. ఎందుకంటే ఇది లోక్సభ రాజ్యసభ పరిధిలో ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి అంశంలో ఈ సంఖ్యాపరమైనటువంటి విధానం రాజ్యాంగంలో ఉందండి. అసెంబ్లీకి సంబంధించి ఎక్కడా కూడా లేదు. ఇది అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి తెలుసు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఈ విషయం తెలుసు కాబట్టే ఆ లేఖను సమాధానం వేయకుండా దాటవేస్తున్నారు తప్ప ఈ రోజు కూడా ఆ లేఖకు ఆన్సర్ ఎందుకు చేయట్లేదు నేను అంటుంది. మీరు చెప్పే విధానంలోనే ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి ఇవ్వలేకపోతున్నాము. ఈ సంఖ్యాబలం, ఈ జీవో లేకుంటే ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టపరమైనటువంటి అంశంలో ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాల్లో ఈ యొక్క వివరణ ఉందని చెప్పి ఎందుకు తెలియజేయలేదు చెప్పండి. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బేస్ 40% ఓట్స్ ఉన్నా ఈరోజు సీట్లు 11 వచ్చినాయి. ఈ పార్టీకి ఏ పార్టీకి లేనటువంటి ప్రజాదరణ ఏదైతే మాస్ సెక్షన్ లో ఉంది, ఏదైతే అవినీతి రహితమైనటువంటి పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ పరిచయం చేసినటువంటి వ్యక్తిగా భారతదేశంలోనే పాలనా సంస్కరణలో కానీ ఈ యొక్క పథకాల అమలు విషయంలో కానీ ఒక పటిష్టమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకుపోతే దాన్ని ఓర్చలేక పథకాలన్నింటికి పేర్లు మార్చడం, ఏదైతే ఆ పథకాలన్నింటినీ కూడా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఒక్కటి కూడా మంచిది కాదని ఈ రోజుకి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైనా చెప్పారా, విమర్శ చేశారు చెప్పమనండి. ఆ పథకాలను మరింత మెరుగ్గా ఇంకా మెరుగ్గా అందజేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని అంశాలను తీసుకొని ఈ రోజు రామారావు గారు మీరు మాట్లాడిన ఏర్పడలేదని నేను మాత్రం ఘంటాపథంగా చెప్తాను. రామారావు గారు మీరు అన్న మాటలకి శ్రీనివాస్ గారు ఏమంటారు విందాం. శ్రీనివాస్ గారు ఏమంటారు? డైవర్షన్